హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా మీకు ఒక కొత్త కథ చెప్పడానికి. ఈ రోజు మనం ఒక పవర్ఫుల్ మెసేజ్ నేర్చుకోబోతున్నాం. దురాశ మనిషిని ఎలా నాశనం చేస్తుందో చూసేద్దామా? ఒక ఊరిలో రంగయ్య అనే పేదవాడుండేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్లి కట్టెలు కోసి ఊర్లో అమ్మి తన బతుకును గడిపేవాడు. అతని భార్య కమలమ్మ ఆశలు ఎక్కువగల స్త్రీ. ఏది ఉన్నా ఇంకా పెద్దదే కావాలనేది ఆమె మనసు. ఒకరోజు రంగయ్య అడవికి కట్టెల కోసం వెళ్ళాడు. అక్కడ వేటగాడు వేసిన ఉచ్చులో ఒక బంగారు జింక చిక్కుకొని తపతపలాడుతుండటం అతనికి కనిపించింది. రంగయ్య జాలిపడి ఆ జింకను వలలోంచి విడిపించాడు. ఆ జింక మృదువైన స్వరంలో చెప్పింది, రంగయ్య, నువ్వు నా ప్రాణాలను రక్షించావు. నేను నీకు కావలసింది ఏదైనా ఇస్తాను. ఏది కోరుకుంటావో చెప్పు. రంగయ్య కొంత ఆలోచించి చెప్పాడు, నేనొక్కణ్ణి కాదు, నా భార్యను అడిగి వస్తాను అని ఇంటికి వచ్చి జరిగినదంతా భార్య కమలమ్మకు చెప్పాడు. కమలమ్మ కళ్లల్లో ఆశ మెరుపులు మెరిశాయి. అయ్యో అదృష్టం! వెంటనే వెళ్ళి మనకొక కొత్త ఇల్లు కావాలని అడుగు అంది. రంగయ్య తిరిగి అడవికి వెళ్లి బంగారు జింకను అడిగాడు. జింక నవ్వుతూ, నీ కోరిక తీరింది అంది. తిరిగి వచ్చిన రంగయ్య చూసేసరికి అక్కడ కొత్త ఇల్లు రెడీగా నిలబడి ఉంది. కొన్ని రోజులు సుఖంగా గడిచాయి. కాని కమలమ్మ మనసు అక్కడే ఆగలేదు. ఇప్పుడు మేడ కావాలి, మేడలో ఉంటే గౌరవం పెరుగుతుంది అంది. రంగయ్య మళ్లీ అడవికి వెళ్లాడు. జింక ఈసారి కూడా మేడ ఇచ్చింది. ఇంకొన్ని రోజులకు కమలమ్మకు కొత్త కోరిక వచ్చింది. ఇప్పుడు నాకు రాజ్యం కావాలి, నేనే రాణిగా ఉండాలి. రంగయ్య వెళ్లి అడగగానే బంగారు జింక ఆ కోరికను కూడా తీర్చింది. ఇప్పుడు కమలమ్మ నిజంగా రాజమహల్లో రాణిలా జీవిస్తోంది. కాని దురాశకు అంతంలేదు. మరికొన్ని రోజులకి కమలమ్మ చాలా విచిత్రమైన కోరిక చెప్పింది. నాకు సూర్యుడు చంద్రుడు మన ఇంట్లో ఉండాలి. ఎప్పుడైనా వెలుగు కావాలంటే వెంటనే రావాలి. రంగయ్య ఆలోచించకుండా పరుగెత్తి అడవికి వెళ్లి, నా భార్య సూర్యచంద్రులు తన ఇంట్లో ఉండాలని కోరుకుంటోంది అన్నాడు. బంగారు జింక ఈసారికి కోపంతో మ్రోగింది. ఏంటి రంగయ్య, ఇది ఎంత మూర్ఖమైన కోరిక! సూర్యుడు చంద్రుడు ప్రపంచానికి సంబంధించినవాడు. వారిని ఇంట్లో పెట్టుకోవాలని అనుకోవడం ప్రకృతిని మార్చాలని కోరుకోవడమే. బంగారు జింక గంభీరంగా, సూర్యచంద్రులు పావాలా? అయితే మీరు చెట్టు కింద ఉంటే సరిపోతుంది అంతే. జింకె ఇచ్చిన అన్ని వరాలు తిరిగి తీసేసుకుంది. ఇల్లు, మేడ, రాజభవనం అన్నీ ఒక్క క్షణంలో మాయమైపోయాయి. రంగయ్య ఇంటికి తిరిగి వచ్చేసరికి కమలమ్మ చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ కనిపించింది. ఆమె చెప్పింది, నా దురాశ వల్ల మనం అన్నీ కోల్పోయాం. ఉన్నదానితో సంతోషం నేర్చుకోవాలి. లేనిదానికోసం పరుగెత్తితే మన నీడ కూడా మాయమవుతుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ కథ మనకు చెప్తున్న నీతి దురాశ దుఃఖానికి చేటు. ఉన్నదాంతో ఆనందంగా ఉండాలి, అంతేకాని లేని దానికోసం అరులు చాచకూడదు. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్, ఇంకొక మంచి కథతో. బాయ్.